వెల్కమ్ టు మాస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం టీజీటెట్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ చూద్దాం. ఫస్ట్ ఇండెక్స్ చూద్దాం. ఫస్ట్ గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం ఫస్ట్ లెసన్. సెకండ్ రసాయనిక సమీకరణాలు, 3 ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. 4 వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం. 5 మానవుని కన్ను రంగుల ప్రపంచం. పరమాణు నిర్మాణం 6. 7 మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక. 8 రసాయన బంధం. 9 విద్యుత్ ప్రవాహం. 10 విద్యుత్ అయస్కాంతత్వం. 11 లోహ సంగ్రహణ శాస్త్రం. 12 కార్బన్ దాని సమ్మేళనాలు. మరి మొదటి లెసన్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇంపార్టెంట్ చూద్దాము. మనకి ఇది టీజీటెట్లో చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, పుటాకార దర్పణ ప్రధానక్షంపై సి వద్ద వస్తువు నుంచినప్పుడు ప్రతిబింబం డాష్ వద్ద ఏర్పడుతుంది. అంటే మనకు ఇక్కడ మనం ఇలా చూసినట్టయితే మనం స్ట్రేట్గా వేసిన తర్వాత మనకు వక్రీభవనం, పుటాకార దర్పణం ఇలా ఉంటుంది కదా, పుటాకార దర్పణం. సో ప్రధానక్షంపై సి వద్ద ఏర్పడితే దాని ప్రతిబింబాన్ని మనం ఏమంటాం? వక్రతా కేంద్రం సి. వక్రతా కేంద్రం సి అంటాము. సో ఆన్సర్ ఇస్ ద సి, వక్రతా కేంద్రం. పుటాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణం కంటే తక్కువగా ఉండే సందర్భం ఏది? అంటే పుటాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబ పరిమాణము వస్తువు పరిమాణం కంటే తక్కువగా ఉండే సందర్భం ఏది అంటే ఆప్షన్ డి, వక్రతా కేంద్రానికి ఆవల వస్తువు ఉన్నప్పుడు. వక్రతా కేంద్రానికి ఆవల వస్తువు ఉన్నప్పుడు. నెక్స్ట్ మూడోది, పుటాకార దర్పణంతో మిథ్యా ప్రతిబింబాన్ని ఎప్పుడు పొందగలము? అంటే పుటాకార దర్పణంతో మిథ్యా ప్రతిబింబాన్ని మనం ఎప్పుడు పొందగలుగుతాము అంటే ఆన్సర్ వచ్చేసి బి, దర్పణ ధ్రువానికి నాభికి మధ్య వస్తువును ఉంచినప్పుడు. ఎక్కడ? దర్పణ ధ్రువాన్ని పీకి మరియు నాభి ఎఫ్కి మధ్య వస్తువును ఉంచినప్పుడు. నెక్స్ట్ క్రింది వాటిలో ఆవర్ధనాన్ని సూచించుము. ఆవర్ధనం అంటే m ఈజ్ ఈక్వల్ టు -v/u అండ్ hi/h0. సో 2 and 3 కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్లలో చూస్తే బి ఇస్ ద సెకండ్ అండ్ థర్డ్. ఈ రెండు ఆన్సర్లు ఒకటే. ఇక్కడ చూడండి, ఆవర్తనం ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు ప్రతిబింబ పరిమాణము ఎత్తు బై వస్తువు పరిమాణం ఎత్తు. అంటే ప్రతిబింబ పరిమాణం hi అనుకుంటే వస్తువు పరిమాణము h0 అవుతుంది. అప్పుడు మనకు సెకండ్ లేదా మరొకటి m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ప్రతిబింబ దూరము బై వస్తువు దూరము. ప్రతిబింబ దూరము v, వస్తువు దూరము u. కాబట్టి మనకు ఆన్సర్ ఇవి రెండు. కాబట్టి బి ఇస్ ద సెకండ్ అండ్ థర్డ్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కుంభాకార దర్పణ నాభి దిశలు ప్రయాణిస్తూ దర్పణంపై పడిన కాంతి కిరణం పరావర్తనం చెందాక అది ఎక్కడ ఉంటుంది అంటే ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటుంది. ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ ద ఏ. నెక్స్ట్ వచ్చేసి, కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం ఎల్లప్పుడూ వస్తువు పరిమాణం కన్నా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే కుంభాకార దర్పణం ఏర్పడే ప్రతిబింబం అనేది వస్తువు పరిమాణం కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 15 సెంటీమీటర్ల గల వక్రతా వ్యాసార్థం r ఈజ్ ఈక్వల్ టు పుటాకార దర్పణం ప్రధానాక్షంపై కొంత దూరంలో ఒక వస్తువును ఉంచాము. ఇప్పుడు ప్రతిబింబ దర్పణం 30 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడితే వస్తువు దూరం ఎంత అని అన్నారు. వస్తువు దూరం. సో ఆన్సర్ ఇస్ ద బి, 10 సెంటీమీటర్. ఇది ఎలాగో నేను ఎక్స్ప్లెనేషన్ తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. గోళాకార దర్పణంలో కొలిచే దూరాలని డాష్లలో కొలుస్తాము, అంటే దర్పణ ధ్రువంలలో కొలుస్తాము. సో గోళాకార దర్పణాల్లో కొలిచే దూరాలన్నిటినీ కూడా కలిపి దర్పణ ధ్రువంలలో నుండి కొలుస్తారు. నెక్స్ట్ 9వది చూడండి, లాస్ట్. పుటాకార దర్పణంలో నిజ వస్తువుకి నిజ ప్రతిబింబానికి మధ్య గల కనిష్ట దూరం ఎంత? 0. ఎప్పుడైనా సరే పుటాకార దర్పణంలో నిజ వస్తువుకి మరియు నిజ ప్రతిబింబ దూరానికి మధ్య గల కనిష్ట దూరం 0 ఉంటుందండి. సో ఆన్సర్ ఈజ్ ద సి, 0. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.